ఎందుకంటే చాకుకి టమాటాని బుచ్చేసి ఇట్లా పైనుంచి కొట్టినామంటే టమాటా పైన వస్తుందంట. ట్రై చేద్దాం వాళ్ళు. మా రూమ్ లో ఉన్న ఏకైక గొర్రెబిడ్డ క్రిస్టియన్ ప్రశాంత్ గడే. కానీ వీడేమో చర్చి బుక్కోకుండా ఇంకా 11 అయినా కూడా యూట్యూబ్ లో పాటలు పెట్టుకొని డాన్స్ లేస్తా ఉన్నాడు. చూడండి ఒకసారి. ఉదయం 11 గంటలు. ఒకటి ట్రై చేద్దాం. నేను యూట్యూబ్లో చూసాను. నేను ఈ చాకుకి టమాటాని బుచ్చేసి ఇట్లా పైనుంచి కొట్టినామంటే టమాటా పైన వస్తుందంట. ట్రై చేద్దాం వాళ్ళు ఒకసారి. ఇప్పుడు దీన్ని ఇట్లా గుచ్చాలన్నమాట. దీన్ని ఇక్కడికి వచ్చేవారు ఇట్లా గుచ్చేసి ఇట్లా కొట్టామనుకో టమాటా పైన వస్తుందంట. కూర్చొని మాట్లాడదు సెన్సార్. కూర్చున్నా. ఇప్పుడు ఇట్లా కొట్టినా ఇప్పుడు పైన నుంచి ఇట్లా కొట్టామంటే ఇది పైన వస్తుంది అన్నమాట. పైన కాకుండా టమాటా వేస్ట్ ఎగిరిచి అంటారు నన్ను. ఆగండి, ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని హింసించడం యూట్యూబ్ లో చూసినాను ఎగిరిచుదంట గైస్. ఇట్లా ఇట్లా చెక్కి పడేస్తా వన్కి ఇట్లా టమాటా వేస్ట్. ఈ స్వీట్ నిన్నటిదే. నిన్న నైట్ తినేయండిరా అంటే లేదు సినిమా చూసుకుంటే తింటామని అన్నారు. మర్చిపోయినారు. ఇప్పుడు ఇది ఎట్లుందో ఏమో మరి. అట్లే బాగానే ఉంది. పోలో బ్రష్ చేసుకొని తినద్దు. ఓగాయ్ ఇప్పుడు హాస్టల్ పోయేసి స్నానం చేసేయాలన్నమాట. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ ఇది 4th డే. వచ్చినప్పుడు స్నానం చేసిన, ఇంకా ఇప్పుడు పోయి స్నానం చేయాలి. ఎక్కువ చీకటి మరి వాసన వస్తుంది. ఓకే పోయిస్తాను. స్నానం అయిపోయినాక మళ్ళీ ప్రశాంత్ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతా ఉంటే మా అలీబాయ్ పిలిచాడు. అలీబాయ్ ఎవరంటే ఇక్కడ లస్సీ షాప్లో పనిచేస్తాడు. ఇక్కడ డైలీ రావడం వల్ల నాకు ఫ్రెండ్ అయిపోయినాడు అనమాట. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఊరి స్టైల్లో పకోడీ చేసిందంట. అంటే అస్సాం స్టైల్లో, వీళ్ళది అస్సాము. తిని ఎట్లుందో చెప్పరా అన్నాడు. తినేసినాను, చాలా బాగున్నాయి. తర్వాత మా వాళ్ళు ఏం చేస్తున్నారబ్బా అని మా వాళ్ళు రూమ్ పోయినారు. ఆకలాకడం కూడా చూడండి ఒకసారి. దీన్ని చూసి మీరు చిత్రాన్నంకి వేస్తున్నావేమో అనుకుంటే మీరు పప్పులో కలిసినట్టే. ఇది పప్పులోకి తాలింపు అనమాట. ఏ వింత జీవి కూడా దీని పప్పులోకి చెనిక్కాయలేడు. కానీ మా వంట మాస్టర్ వేసినాడు. వంట మాస్టర్ చెనిక్కాయలు వేసినాడు. మధ్యాహ్నం 1:30 ఇంకా రోబో సినిమా చూసుకుంటూ మా వంట మాస్టర్ చేసిన చెనిక్కాయల పప్పు తినేసినాము. పంది పిర్రలోడా. అరే పప్పేంద్ర సప్పగుంది. సాంబార్ చప్పగా ఉంది. గ్లాస్ మార్చండి. సాంబార్ మంచిగా ముంచి తినేస్తున్నాడు. సారీ గైస్, పప్పు వేసుకోలేదు. సాయంత్రం 6:15. ఇంకా ఈవినింగ్ అయితే ఎంత కంపలు మునిగిపోయే పని ఉన్నా కూడా టీ తాగాకి వెళ్ళిపోతాము. టీ లవర్స్ మేము. ఇంకా ఇక్కడ చూడండి వర్షం పడుతుంది. అయినా కూడా వచ్చేస్తాము. వర్షం పడినా వరదలు వచ్చినా పడవేసుకునే వచ్చేస్తాం. మరి అట్లా ఉంటుంది టీ లవర్స్తోని. ఇంకా వీళ్ళిద్దరైతే కొట్లాడుతున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియాకి కబడ్డీ టీం ఉందని వీడు లేదని వీడు కొట్లాడుతూ ఉన్నారు. ఓడిపోయినాడు గెలిచినోనికి బూస్ట్ ఇప్పిల్లంట. అదే వీళ్ళ ఛాలెంజ్. మరి ఆస్ట్రేలియాకి కబడ్డీ టీం ఉందో లేదో మీరే చెప్పండి కామెంట్లో. ఎవరు గెలుస్తారో చూద్దాము. ఇంకా నైట్కి వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట. దీంట్లో ఎన్ని మసాలాలు ఉన్నాయో అన్ని మసాలాలు ఉన్నాయి దీంట్లో. జస్ట్ టీ పొడి తప్ప అన్ని పొడిలు ఉన్నాయి దీంట్లో. వెరైటీస్ ఈరోజు టమాటా రైస్, నెక్స్ట్ వచ్చేసి అలాంగ్ విత్ గుడ్డు పులుసు. వావ్ గుదగుదలాడుతుంది. లైక్ చేయండి. ఇంకా మధ్యాహ్నం ఆపేసిన రోబో సినిమాని కంటిన్యూ చేసుకుంటూ తింటా అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. మా వాడు బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇప్పుడు డిన్నర్ని ఇంకో పదం ఏదో అంటారు ఇంగ్లీష్లో. అది తెలుసా లేదా అని అడిగినాను. దాన్ని డిన్నర్ అనరు, దాన్ని వేరేది అంటారు. అదేంది అది? పోజ్ కొట్టడమే అనుకున్నా. ఇంగ్లీష్ మాట్లాడడం కూడా వచ్చనమాట. అదనమాట మా డే ఇలా గడిచింది. ఇంకెళ్ళి పనుకోవడమే. మీరు కూడా మీ ఫోన్లు సంఖ్య కింద పెట్టుకొని పనుకోండి. బోయ్ బోయ్.